పల్లెటూరులో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ, కోరిక. చివరి కోరిక రిటైర్మెంట్ అయితే పల్లెటూరులోకి వెళ్ళి చక్కగా సెటిల్ అవ్వాలని కోరికలు ఉంటాయి. కానీ అవ్వదు కదా, పిల్లలతో లైఫ్ మొత్తం వెళ్ళిపోయి సిటీని విడిచిపెట్టలేక అక్కడే ఉండిపోతారు. మేము వెళ్ళింది మహాసముద్ర దగ్గర కల్లారి ఊరికి. అక్కడ కన్యా గురుకుల్ ఉంది. కల్లారి ఊరిలోన అమ్మవారి తల్లి కూడా ఉంది, కల్లారి దేవి. మహాత్యం లాంగ్ వీడియో పెట్టున్నాను, నచ్చితే చూడండి. అయితే కన్యా గురుకుల్లోన మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎంత చక్కగా పిల్లలకు నేర్పించున్నారంటే చూస్తూనే ముచ్చటేస్తుంది కదా. మీకు అన్నం పెట్టారు, వాళ్ళే ప్రార్థించుకొని తినమన్నారు. ప్రార్థన వాళ్ళే నేర్పించారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరికి కూడా తెలియదు. మామూలు గాయత్రి మంత్రి ఇవన్నీ తెలుస్తుంది, కానీ ఆ ప్రార్థన వాళ్ళెంత చక్కగా చేశారు. ఆ తర్వాత వాళ్ళు నేర్చిన భజనలు, కీర్తనలు, సంస్కృతి భాషని ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు. వాళ్ళు కాషాయ దుస్తులు వేసుకొని ఎంత నీట్గా ఉన్నారు. మనిషికి చేతులు జోడించి ప్రణామం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కన్యా గురుకుల్లో చాలా బాగుంది. మీకు నచ్చితే మహాసముద్ర దగ్గర కన్యా గురుకుల్ కల్లారి దేవాలయం దగ్గర ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి వెళ్ళండి, ప్రశాంతత మీకు అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఈవిడ చక్కగా నడలేదు. ఆవిడేమో 5 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఇనాట మంచి వాళ్ళు. సినిమాలను తప్పించి రియల్గా చాలా తక్కువగా చూస్తాము. స్వార్థం లేకుంటే ఏది కూడా చేయలేరు. ఆవిడ తిన్నగా నడలేకపోతుంది. ఆవిడ దానం ఇచ్చిందంటే ఆలోచించండి ఎంత గొప్ప వ్యక్తి. అందుకోసమే ఈ వీడియో తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.